అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనలో ఉన్న యేసుక్రీస్తు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు గనుక మనము జయించగలమని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడైతే మనలో ఉంటారో ఆ సమస్యలను జయించగలం, ఆ శ్రమలను జయించగలం. ఈ లోకంలో ఉన్న ఆ పాపాన్ని జయించాలంటే యేసుక్రీస్తు మనలో ఉండాలి. యేసుక్రీస్తు ఎప్పుడైతే మనలో ఉంటారో ఈ లోకంలో కలిగే ఆ శ్రమల నుండి, ఆ సమస్యల నుండి, ఆ పాపం నుండి మనం విడిపింపబడతాం. వాటిని జయించే శక్తి కలిగిన వారంగా మనం ఉంటాం. ఎందుకంటే ఆయన జయించాడు గనక ఆయన మనలో ఉంటే మనము కూడా జయించగలం. ఇక ఉదయకాల సమయంలో ఈ లోకంలో కలిగే సమస్యలను, శ్రమలను, ఈ లోకంలో సాతాను శోధన ద్వారా కలుగు చేసే ఆ పాపాన్ని జయించాలంటే యేసుక్రీస్తు మనలో ఉండాలి. కనుక యేసుక్రీస్తును కలిగిన వారుగా ఉంటూ ఈ లోకంలో కలిగే ఆ శ్రమలను, ఈ లోకంలో కలిగే సమస్యలను జయించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృప మెండుగా మీ మీద కృమ్మరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మాలో నువ్వు ఉంటే దేవా సమస్తాన్ని జయించగలం. కనుక దేవా, ఎవరైతే నిన్ను కలిగి ఉంటారో వారు పాపాన్ని జయించగలరు, లోకంలో కలిగే సమస్యలను జయించగలరు. కనుక దేవా, నిన్ను కలిగిన బిడ్డలుగా జీవించడానికి, నిన్ను కలిగి దేవా ఈ లోకంలో దేవా మంచి విధానంలో జీవించడానికి నీ కృప చూపి